V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ ప్రముఖ న్యాయవాది హమీద్ ఈరోజు ఇంటర్వ్యూలో ల్యాండ్ యాక్టు అమలైతే చాలా ప్రమాదం అని ఆంధ్ర ప్రజలకు, కూటమితో ప్రభుత్వం వస్తే రద్దు చేస్తానని తెలియజేయడంతో, కూటమి రాగానే సెకండ్ సంతకం ఈ యొక్క ల్యాండ్ యాక్టు సంతకం పెట్టడంతో ఆంధ్ర ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు.
ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు. ఏంటంటే ప్రభుత్వమే దీనికి గ్యారెంటీ ఇస్తుంది. ఏదైనా ప్రభుత్వం ఒక టైటిల్ ఇచ్చిన తర్వాత ఆ టైటిల్ వల్ల ఎవరైతే ఓనర్ ఉంటాడో ఆ ఓనర్ నష్టం జరిగితే కనుక ఆ నష్టపరిహారం కూడా ప్రభుత్వం ఇస్తుందని చెప్తున్నారు. ఒక విషయం చెప్తాను. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ కిర్లంపూడి లేఅవుట్లోనో లేకపోతే దసపల్లాయిల్స్లోనో లేకపోతే ఒక పెద్ద ఏరియాలో గజం ధర మీకు కొనడానికి వెళ్తే ₹1,00,000, 1,50,000, కొన్ని చోట్ల కమర్షియల్గా ఉంటే ₹2,00,000 కూడా చెప్తున్నారు విశాఖపట్నంలో. ఎందుకంటే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ డెవలపింగ్ సిటీ విశాఖపట్నం. అదే కాకుండా ఇటు రాజధాని కాదని కాకుండా ఎప్పటికప్పుడు ఫాస్టెస్ట్ డెవలప్మెంట్ సిటీగా విశాఖపట్నం ఉంది కాబట్టి అన్ని వనరులు ఉన్నాయి కాబట్టి కొన్ని చోట్ల 2,00,000, 2,50,000 కూడా గజం ధర ఉంది. అయితే మార్కెట్ విలువ తీసుకుంటే ఎంత ఉంటుంది? 30,000, 40,000, 50,000 ఉంటుంది. అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వ్యక్తి వెళ్ళి మాది టైటిల్ ఇది, దీని మీద నాకు ఓనర్షిప్ ఉందని చెప్పి లిటిగేషన్ క్రియేట్ చేసినప్పుడు ప్రభుత్వం ఆల్రెడీ టైటిల్ ఇచ్చేసింది. ఒక కంపల్సేషన్ వరకు వచ్చినప్పుడు ఆ కంపల్సేషన్ ప్రభుత్వం ఎంత వస్తే ఆ మార్కెట్లో 40,000 ఉంది కాబట్టి నీకు 100 గజాలు ఉంటే మేము 40,000 చొప్పున నీకు 40 లక్షలు ఇస్తాం అని చెప్పేసి అంటుంది. కానీ బయట మార్కెట్లో ఎంత ఉంది? అది 2 లక్షలు ఉంటే ఎంత అవుద్ది? దానికి ఎక్కువ 5, 6, 10 రెట్లు కూడా ఉంటుంది. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఒక ఇంతకుముందు ఏపీఐఐసి అని ఉండేది, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని. అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఎవరికైనా మంచి ల్యాండ్ దానికి కావాలనుకుంటే వాళ్ళు వెళ్ళి ఒక అండర్స్టాండింగ్ తోటి ఏపీఐసి వాళ్ళు వచ్చి ఇది గవర్నమెంట్కి ల్యాండ్ కావాలా అని చెప్పేసి ఆ ల్యాండ్ వాళ్ళు స్వాధీనం చేసుకునేవాళ్ళు. చేసుకున్న తర్వాత ఏదో నామినల్గా గవర్నమెంట్ రేట్, అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ రేటుకి వాళ్ళకి ఆ ల్యాండ్ ఇచ్చేసి ఏపీఐసి తీసుకునేది. అప్పుడు ఈయన వెళ్ళి నేను ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నాను, నాకు ల్యాండ్ కావాలంటే ఆ ల్యాండ్ ఈయనకి అప్పచెప్పేవాడు. ఇటువంటి ట్రాన్సాక్షన్స్ జరిగేవి. సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత దానికి ఎన్నో రెట్లు చాలా ఈజీగా ఇటువంటి ల్యాండ్ ట్రాన్సాక్షన్ జరిగి ప్రభుత్వం నుంచి కంపల్సేషన్ కూడా నామినల్గా ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయం. అంతేకాకుండా ఆ కంపల్సేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు కూడా లేవు. ఏస్తుంది? ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, రోడ్లు వేయడానికి డబ్బులు లేవు. కేవలం ఆ టైంలో ఆ స్కీములన్నీ ఫ్రీగా అందరికి కూడా బట్టన్ ఏ విధంగా కూడా మీకు ఏంటిది సంపదను సృష్టించే విధంగా ప్రాజెక్టులు జరగడం కానీ, కొత్త ప్రాజెక్టులు పెట్టడం కానీ, లేకపోతే హెవీగా ఇన్వెస్ట్మెంట్ రావడం కానీ, లేకపోతే మనకి ఏదో వరల్డ్ బ్యాంక్ హెల్ప్ చేయడం కానీ లేదు కదా. మన దగ్గర ఉండదు. లిమిటెడ్ రిసోర్సెస్లో ఎక్కువ విధంగా ఏంటంటే రకరకాల స్కీముల్లోని మనకి అంత చారిటీకి వెళ్ళిపోయేది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏమేది కరెంట్ ఛార్జీలు పెంచేసి ప్రజలకేమో రకరకాల పన్నులు వేసేసి చెత్త పన్ను ఈ పన్ను వేసి మళ్ళీ దానికి 2-3 రెట్లు సామాన్యుల దగ్గర నుండి అందరి దగ్గర తీసుకోవడం, కొంతమందికి డబ్బులు పంచడంతో అసలు ఇది ఒక ఎవరికి నచ్చపోబట్టి ఇంత దారుణంగా పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు కూడా సంపద సృష్టించండి. మీ దగ్గర ₹100 ఉంటే మీరు ₹30, ₹40 పంచండి, అది బాగుంటుంది. కానీ మీ దగ్గర డబ్బులే లేకుండా మీ దగ్గర ₹20, ₹10 పెట్టుకొని మీరు ₹30 పంచుతానంటే మీరేమో గవర్నమెంట్ ఆఫీసులు తాకట్టు పెట్టేస్తాను, గవర్నమెంట్ స్థలాలు తాకట్టు పెట్టేస్తాను, కలెక్టర్ ఆఫీస్ తాకట్టు పెట్టేస్తానని చెప్పేసి రకరకాల తాకట్లు పెట్టుకుని డబ్బులు తెచ్చుకొని ఎంతకాలం మీరు నడిపిస్తారు? ఏదో రోజు దివాళీ తీయాల్సిందే. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే సంపద సృష్టించాలి. సంపద సృష్టించిన తర్వాత ఇవన్నీ చేస్తే ఒక అర్థం ఉంటుంది. కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి మరి ఇటువంటి ఈ యొక్క గవర్నమెంట్ గ్యారంటీ అనేది ఎవరు కూడా అది అసలు ఎవరు కూడా నమ్మరు. సరే, ఎక్కువగా ఎలక్షన్లో గెలిచిన వాళ్ళు కొన్ని పార్టీల తరఫు నుండి వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన వాళ్ళు, లేకపోతే ఏమో రకరకాల సారా బిజినెస్ చేసిన వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు ఎలక్షన్ వ్యవస్థ కూడా ఎలా జరిగిందంటే డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకొని అది వ్యాపారంలో చేసుకొని గెలిచిన వాళ్ళు మళ్ళీ సంపాదించుకునే విధంగా ఉంది. అంటే ఓటర్ కూడా ఏంటంటే ఆలోచించాలంటే బాగా విద్యావేత్త, సంస్కారవంతుడికి ఓట్లు వేయడం ఆయనకి ఎంతవరకు ఉందో తెలుసు. ఎందుకంటే ఒక్క ఇండిపెండెంట్ కూడా కావాలా. అంటే ఎంతోమంది మంచి వాళ్ళు నించున్నా కూడా ఒక ఇండిపెండెంట్గా పాపం ఏమన్నాడు, ఎవరు సిబిఐ డైరెక్టర్ చేశాడు, జాయింట్ డైరెక్టర్ గారు లక్ష్మీనారాయణ గారు, ఆయనకి డిపాజిట్ పోయింది. ఇలాగా లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఉండేవారు. పాపం ఆయన కూడా గెలవని పరిస్థితుల్లో ఆయన కూడా తప్పుకున్నారు. అంటే మేధావులు కానీ, మంచివాళ్ళు కానీ, తర్వాత సమాజ సేవకులు కానీ ఎవరు కూడా ఎక్కువగా వచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఏర్పడి బాగా డబ్బులమయం అయిపోయి వ్యవస్థ అంతాను. దీంతో ఇంకా సామాన్యులు ఎవరు రావట్లే, వ్యాపారం అయిపోయింది. ఈ ధోరణి ఒకటి మారాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు జరిగిన ఎలక్షన్లో మరి ప్రజలు చూపించిన మార్పుతోటి ఇప్పటికైనా రాజకీయ పార్టీలు కలిసి తెచ్చి మంచి సంస్కారవంతులకి, విద్యావంతులకి, సమాజ సేవ చేసే వాళ్ళకి టికెట్లు ఇస్తే కనుక బాగుంటుందని ప్రజల అభిప్రాయం. సో ఫైనల్ కానీ టైటిలింగ్ యాక్ట్ అనేది పెట్టినప్పుడు విశాఖపట్నంలో మొట్టమొదటిగా దీని గురించి బహిరంగంగా మాట్లాడిన వ్యక్తుల్లో నేను ఒకడు. మా భారత స్టేషన్లో మీటింగ్ పెట్టినప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాని మీద మనం ఉద్యమం చేయాలంటే ఒక స్టీరింగ్ కమిటీ పెట్టాలి. ఆ స్టీరింగ్ కమిటీ పెడితే కనుక ఆ స్టీరింగ్ కమిటీ ద్వారా ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి దాంట్లో విద్యార్థుల్ని, తర్వాత ఏమో న్యాయ ఉద్యోగుల్ని, తర్వాత ఏమో రకరకాల ఆర్గనైజేషన్ని, రైతుల్ని,
కార్మికుల్ని మరి ఇలాగ రకరకాల వర్గాలన్నింటి కూడా స్టీరింగ్ కమిటీలో పెట్టిన తర్వాత మనందరం కూడా ఉద్యమాన్ని బలోపేతం చేయాలని చెప్పి సజెషన్ ఇవ్వడం, ఆ తర్వాత ఒక స్టీరింగ్ కమిటీ పెట్టడం. అంటే ముందుగా నాకే స్టీరింగ్ కమిటీలో సారథ్యం వహించమని చెప్పడం జరిగింది. అయితే ఇంకా నాకన్నా చాలా సీనియర్లు ఉన్నారు కాబట్టి ఇంకో సీనియర్ తీసుకొచ్చి నన్ను కో కన్వీనర్గా నాతో పాటు కొంతమందిని పెట్టి మొట్టమొదటి ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయిన ఉద్యమంలో ఎన్నో సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల జరిగే అనర్థాల వల్ల దీన్ని ప్రజలు ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రజలకు జరిగే నష్టం, రైతులకు జరిగే నష్టం గురించి చెప్పడం జరిగింది. అంతేకాకుండా పల్లెటూరులోకి వెళ్ళి రైతులకు కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే గాజువాక బారు ఇలా రకరకాల బారుల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న న్యాయవాదులతో మాట్లాడి అక్కడ కూడా ధర్నాలు చేయడం, ఆ ప్రజల అవగాహన కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఇంటింటికి వెళ్ళి కూడా చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇటువంటి చట్టం రావడం వల్ల మనకు నష్టం జరుగుతుందని చెప్పి చాలా భారీ ఎత్తున ఒక కమిట్మెంట్ తోటి మేము కోర్టులు కూడా వెళ్ళడం మానేసి 80 రోజులు కేవలం రోడ్ల మీద ఉండి ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాడి ఆఖరికి మేము విజయం సాధించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఈ చట్టాన్ని వాళ్ళు తీసేసిన తర్వాత రెండో సంతకం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండో సంతకంగా చేయడం జరిగింది. దాంతో మా ఉద్యమాన్ని మేము సఫలీకృతం అయినట్టు న్యాయవాదులుగా మేము విజయం సాధించిన భావిస్తాం. అందులో నా పాత్ర ఇనిషియల్గా ఉండి చివరి వరకు పోరాడి ప్రజల్లో స్ఫూర్తి నింపడాన్ని నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోను. ఎందుకంటే సమాజ హితం జరగాలి, సమాజంలో మంచి జరగాలి, రౌడీజం గూండాయుధం లేకుండా రాజ్యాంగ హక్కులు కాపాడబడాలి, రాజ్యాంగమే అన్నిటికన్నా ఉత్తమంగా ఉండాలని యొక్క న్యాయవాదిగా నా పోరాటం, నా జీవితంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చేసిన పోరాటం ఎప్పటికీ మర్చిపోలేను. తర్వాత లాస్ట్గా అని ప్రజలకి చెప్పే సూత్రం ఏంటంటే మీరు ప్రతిదానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. న్యాయ వ్యవస్థ భారతదేశంలో పటిష్టంగా ఉండాలంటే మీరు సరైన న్యాయవాది దగ్గరికి వెళ్ళి మీకు ఎటువంటి అన్యాయం జరిగినా కూడా, పోలీసు వాళ్ళు మీకు అన్యాయం జరిగినా, రెవెన్యూ వాళ్ళు అన్యాయం చేసినా, మీకు ఎవరు అన్యాయం చేసినా కూడా న్యాయవాది దగ్గరికి వెళ్ళి మీరు న్యాయ సహాయం తీసుకొని ప్రాపర్ వేలో మీరు అప్రోచ్ అయితే కనుక మీకు డెఫినెట్గా న్యాయం జరుగుద్ది. ఇక్కడ న్యాయ వ్యవస్థ అనేది చాలా పటిష్టంగా ఉంది. ప్రజలకి చాలా అపనమ్మకం ఉండడానికి కారణం ఏంటంటే కోర్టుల్లో కేసులు డిలే అవుతున్నాయని చెప్పేసి కోర్టుకి వెళ్తే చాలా కాలం అయిపోతుంది అనుకుంటారు. దానికి కారణం ఎవరనేది ప్రజలు నిలదీయాలి. ఎందుకంటే న్యాయవాదులు అయితే కేవలం విశాఖపట్నం భారత స్టేషన్లో తీసుకున్నా కూడా 6,000 పైలు ఉన్నారు. అలాగే అన్ని చోట్ల న్యాయవాదులు సఫిషియెంట్గా ఉన్నారు, కానీ జడ్జీలు లేరు, స్టాఫ్ లేరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరకొరగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దాన్ని బాగు చేయాల్సిన బాధ్యత ఎవరిది? జడ్జీలది. మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేస్తా అని చెప్తున్నారు. మీరు కొత్తగా చాలామంది జడ్జీలను అపాయింట్ చేయొచ్చు కదా, మీరు కోర్టు స్టాఫ్ని అపాయింట్ చేయొచ్చు కదా, కోర్టులను ఆధునీకరించి వాళ్ళకి కంప్యూటర్స్ అన్ని ఇచ్చి వాళ్ళకి శిక్షణ ఇచ్చి మీరు పెద్ద స్థాయిలో మీరందరూ కూడా ఒక నిధులు ఇచ్చి ఈ న్యాయ వ్యవస్థ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయొచ్చు కదా. ఎన్వి రమణ గారు ఉన్నప్పుడు నేషనల్ లెవెల్లో ఆయన జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఆయన ఒక మంచి మాట చెప్పారు. అలాగా ఇటువంటివన్నీ చేయొచ్చు కదా. అవన్నీ మానేసి మీరు ఎంతసేపు న్యాయ వ్యవస్థ మీద చెప్తుంటారు, అక్కడ డిలే అవుతుంది, తొందరగా న్యాయం జరగదు, వాయిదాలు పడతాయంటే దానికి కారణం ఎవరు? ప్రభుత్వం కనుక సరైన నిధులు న్యాయ వ్యవస్థకి ఇస్తే కనుక, ఎక్కువగా న్యాయమూర్తులు నియమిస్తే కనుక మీకు అమెరికాలో తీసుకున్న, యూరోప్లో తీసుకున్న న్యాయవాద నిష్పత్తులు, ఇది జడ్జీలు ప్రజల నిష్పత్తి చూసుకుంటే మన భారతదేశంలో ఒక జడ్జికి చాలామంది నిష్పత్తిలో కేసులు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇంత పెద్ద 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో దాని తగ్గట్టుగా మీరు అపాయింట్ చేయండి. మీ సఫిషియెంట్ అడ్వకేట్స్ ఉన్నారు, మీకు దాని తగ్గట్టుగా మీరు అపాయింట్ చేస్తే కనుక మీ కేసులు కూడా టార్గెట్ ఓరియంటెడ్గా అయిపోతాయి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయిన తర్వాత మేము న్యాయవాదులుగా మాలో చాలామంది మేము కూడా నిర్ణయించుకుంది ఏంటంటే, ఒక అపోహ అనేది వచ్చి దాన్ని గత ప్రభుత్వం ఏదో న్యాయవాదుల దగ్గర కేసులు డిలే అవుతున్న టైప్లో మాట్లాడింది. కాబట్టి మా వైపు నుండి ఏం తప్పు జరగకుండా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మా వైపు నుండి మేము జడ్జీలకి, కోర్టులకి కోఆపరేషన్ చేసి తొందరగా కేసులు చేయాలని మేము కూడా నిర్ణయించుకున్నాం. కాబట్టి ప్రభుత్వం కూడా ఎక్కువ మంది జడ్జీలు అపాయింట్ చేసి ఈ యొక్క కోఆపరేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే కనుక ప్రజలకి డిఫరెంట్గా న్యాయం జరుగుతుంది. ఉడాపర్ ఓపెన్ చేయకపోతే మన అప్పుడు కేసెస్ ఉడాపర్ ఓపెన్ చేయించండి. సార్ జిఎంసీ కమిషనర్కి నేను మీద కోర్టు ఆర్డర్ని ఫాలో చేయాలని చెప్పి లోకాలతో కంటెంప్ట్ అయితే ఆయన పర్యటన మీకు ఏమైనా కల్తీ అవుతుందా చెప్పండి, లేకపోతే మామిడికాయలు కానీ దొరుకుతుంది చెప్పండి. జిఎంసీ కమిషనర్ అంటే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని వైలేట్ చేసినట్టు లెక్క అన్నమాట. ఇమ్మీడియట్గా వాళ్ళంతా పర్యటన అంటే హైకోర్టు